సో కాంతి శ్వాసక్రియలో ముఖ్యంగా 3 రకాల కణాంగాలు పాల్గొంటాయి. ఒకటి ఏంటంటే క్లోరోప్లాస్ట్ అనేటటువంటి కణాంగం. ఇది క్లోరోప్లాస్ట్ అనుకుందాం. క్లోరోప్లాస్ట్ అనేటటువంటి కణాంగం పాల్గొంటుంది. దిస్ ఈజ్ ద క్లోరోప్లాస్ట్. ఇది క్లోరోప్లాస్ట్ అంటే హరితరేణు అనే కణాంగం పాల్గొంటుంది. ఇంకా రెండో రకమైనటువంటి కణాంగము పెరాక్సిజోమ్స్ అనేటటువంటి కణాంగాలు పాల్గొంటాయి. ఇది పెరాక్సిజోమ్ అనుకోండి. సో ఈ కణాంగాన్ని మనం పెరాక్సిజోమ్ అనుకోండి. ఇది పెరాక్సిజోమ్. ఇంకా మూడో రకమైనటువంటి కణాంగం పాల్గొంటుంది. మూడో రకమైనటువంటి కణాంగము మైటోకాండ్రియా. ఇది మైటోకాండ్రియా అనుకుందాం. సో దిస్ ఈజ్ ద మైటోకాండ్రియా. సో ఈ 3 రకాల కణాంగాలు పాల్గొంటాయి. సో ఈ 3 రకాల కణాంగాలు పాల్గొని శ్వాసక్రియలో కాంతి శ్వాసక్రియలో పాల్గొనేటటువంటి 3 రకాల కణాంగాలు. సో దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుంది? వాతావరణంలో CO2 గాఢత తక్కువగా ఉండి ఆక్సిజన్ గాఢత పెరిగినప్పుడు ఆక్సిజన్ గాఢత పెరిగింది. CO2 గాఢత తక్కువగా ఉండి ఆక్సిజన్ గాఢత పెరిగింది. ఆక్సిజన్ గాఢత పెరిగినప్పుడు వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిజన్ క్లోరోప్లాస్ట్లోనే ప్రవేశిస్తుంది. CO2 బదులుగా ఆక్సిజన్ క్లోరోప్లాస్ట్లో ప్రవేశిస్తుంది. ఆక్సిజన్. సో ఈ ఆక్సిజన్ లోపల ప్రవేశించి ఏంటి కలుస్తుంది? ఆక్సిజన్ లోపల ప్రవేశించి RuBP రిబిలోజ్ బిస్ఫాస్ఫేట్ అనే 5 కార్బన్లు గల పదార్థంతో కలుస్తుంది క్లోరోప్లాస్ట్లో. ఇది హరితరేణులో జరిగేటటువంటి చర్య. కలిసి ఇక్కడ రెండు పదార్థాలు తయారవుతాయి. ఒకటి 2 కార్బన్స్ ఉన్నటువంటి 2-ఫాస్ఫోగ్లైకాలిక్ యాసిడ్. దీన్ని 2PG అంటాం. ఇందులో 2 కార్బన్లు ఉంటాయి. దీని పేరు ఫాస్ఫోగ్లైకోలిక్ యాసిడ్ అంటాం. ఫాస్ఫోగ్లైకాలిక్ యాసిడ్. అండ్ 3 కార్బన్లు ఉన్నటువంటి ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్. ఇది ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అండి. గ్లిజరిక్ యాసిడ్. ఇది 3 కార్బన్లు ఉంటాయి. ఇది గ్లైకాలిక్ యాసిడ్. ఇలా 2 పదార్థాలు తయారవుతాయి. ఇది 3 కార్బన్ ఉంది, ఇది 2 కార్బన్ ఉంది, ఇది 3C కాంపౌండ్. ఈ ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అనేది C3 సైకిల్లో పాల్గొని, సో ఇక్కడ మనకి C3 సైకిల్లో పాల్గొంటుంది. ఇక్కడ ఏం ప్రిపేర్ అవుతుంది? స్టార్చ్ అనేది ప్రిపేర్ చేయబడుతుంది. దీన్నే PCR సైకిల్ అంటాం. PCR సైకిల్లో పాల్గొంటుంది. ఇది చర్యలో పాల్గొంటుంది. ఇంకా మిగిలినటువంటి గ్లైకాలిక్ యాసిడ్ 2-ఫాస్ఫోగ్లైకాలిక్ యాసిడ్ ఇది అదస్థ పదార్థంగా పనిచేసి కాంతి శ్వాసక్రియలో పాల్గొంటుంది. అందుకే దీన్ని గ్లైకాలిక్ యాసిడ్ సైకిల్ అని. 2 కార్బన్ల గల పదార్థం పాల్గొంటుంది కనుక దీనికి ఏం పేరు పెట్టారంటే C2 సైకిల్ అని పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇది ఏంటవుతుంది? ఒక ఫాస్ఫేట్ని లాస్ అవుతుంది. ఒక ఫాస్ఫేట్ని ఇనార్గానిక్ ఫాస్ఫేట్ బయటకు పోతే ఇంకా మిగిలింది ఏంటంటే గ్లైకోలిక్ యాసిడ్ అని మిగులుతుంది. అందుకే దీన్ని గ్లైకోలేట్ సైకిల్ అని పిలుస్తారు దీనికి. సో ద గ్లైకోలిక్ యాసిడ్ అనేది ఇప్పుడు ఎంటర్ ఇంటూ ద పెరాక్సిజోమ్లో ప్రవేశిస్తుంది. ఇది పెరాక్సిజోమ్స్. ఈ కణాంగమైనటువంటి పెరాక్సిజోమ్లో ప్రవేశిస్తుంది. సో ఇది గ్లైకోలేట్ ఆర్ గ్లైఆక్సాలిక్ యాసిడ్. ఈ గ్లైకోలేట్ అనేది పెరాక్సిజోమ్స్లో ప్రవేశించి ఆక్సిజన్తో కలుస్తుంది. ఆక్సిజన్ ఎక్కువ ఉంది కదా, కాన్సన్ట్రేషన్ ఆక్సిజన్తో కలుస్తుంది. ఇక్కడ ఇది H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్ తయారవుతుంది. కాబట్టి దీనికి పెరాక్సిజోమ్ అని పేరు పెట్టారు. H2O2 అట్లా ఏమవుతుంది? ఆక్సిజన్ను విడుదల చేస్తుంది. ఆక్సిజన్తో పాటుగా వాటర్ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది అనమాట. ఇది న్యూట్రలైజ్ చేస్తుంది. ఇలా ఫామ్ అయిన తర్వాత ఇక్కడ ఏర్పడినటువంటి పదార్థము ఏంటంటే గ్లైఆక్సాలిక్ యాసిడ్ అనేది తయారవుతుంది. సో ఇది చర్య అందరికీ కెటలేజ్ అనే ఎంజైమ్ తోడ్పడుతుంది. సమక్షంలో ఈ చర్య జరుగుతుంది. సో ఈ గ్లైఆక్సాలిక్ యాసిడ్ ఇప్పుడు ఏమవుతుందంటే గ్లైఆక్సాలిక్ యాసిడ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఇవన్నీ 2 కార్బన్ కాంపౌండ్ అండి. ఇది 2 కార్బన్ కాంపౌండ్. ఈ గ్లైఆక్సాలిక్ యాసిడ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ గ్లైజీన్ అనేటటువంటి అమైనో యాసిడ్ తయారవుతుంది. 2 కార్బన్ ఉన్నటువంటి గ్లైసిన్ అనే అమైనో యాసిడ్ తయారవుతుంది.
సో గ్లైసిన్ అనే అమైనో యాసిడ్ తయారవడానికి దీనికి ఏంటి అవసరం అంటే అమోనియా అవసరం. ఈ అమోనియాను లేకపోతే అమైడ్స్ను ఎక్కడ తీసుకుంటుంది అంటే గ్లూటామిక్ యాసిడ్ నుండి తీసుకుంటుంది. గ్లూటామిక్ యాసిడ్ అమైడ్ని ఇచ్చేసి ఆల్ఫా కీటో గ్లూటారిక్ యాసిడ్ తయారవుతుంది. ఈ చర్య అంతటికి ట్రాన్స్ ఎమినేజ్ అనే ఎంజైమ్ ఉపయోగపడుతుంది అన్నమాట. ట్రాన్స్ ఎమినేజ్. So in the presence of transaminase enzyme, the glyoxylic acid is converted to glycine. Glycine గా మారుతుంది. So now the 2 carbon compound అయినటువంటి glycine now enter into the mitochondria. ఇప్పుడు ఇది మైటోకాండ్రియాలో ప్రవేశిస్తుంది. ఇప్పుడు మైటోకాండ్రియాలోకి ఎంటర్ అయింది glycine. So now glycine మైటోకాండ్రియాలోకి ఎంటర్ అయింది. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 2 కార్బన్. సో ద 2 కార్బన్స్ ఉన్నటువంటి గ్లైసిన్ మైటోకాండ్రియాలో ప్రవేశించి ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ దేనిగా మారుతుందంటే సెరీన్గా మారుతుంది. సెరైన్ అనే అమైనో యాసిడ్గా మారుతుంది. సెరైన్ అమైనో యాసిడ్లో 3 కార్బన్స్ ఉన్నాయి. మరి గ్లైసిన్లో 2 కార్బన్స్ ఉన్నాయి. సో ఇది 3 కార్బన్స్ ఉన్నాయి. బట్ వాట్ హ్యాపెన్, ఇక్కడ ఏం జరుగుతుందంటే 2 మాలిక్యూల్స్ ఆఫ్ గ్లైసిన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ 1 మాలిక్యూల్ ఆఫ్ సెరీన్. 2 అణువుల గ్లైసిన్ 1 అణువు సెరీన్గా మారుతుంది. మరి ఇక్కడికి వచ్చింది 2 మాలిక్యూల్స్ అంటే ఈ చర్య అంతా 2 టైమ్స్ జరగాలంటే ఇక్కడ 2 గ్లైసిన్స్ వచ్చి ఉండాలి. అంటే ఇక్కడ 2 గ్లైసిన్స్ వచ్చాయంటే ఇక్కడ 2 గ్లయోక్సాలిక్ యాసిడ్స్ వచ్చి ఉండాలి. ఇక్కడ 2 గ్లయోక్సాలిక్ యాసిడ్స్ వచ్చాయంటే ఇక్కడ 2 గ్లైకోలేట్స్ వచ్చి ఉంటాయి. ఇక్కడ 2 గ్లైకోలిక్ యాసిడ్స్, ఇక్కడ 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఫాస్ఫో గ్లైకోలిక్ యాసిడ్. అంటే ఇది 2 మాలిక్యూల్స్, ఇది ఒక 2 మాలిక్యూల్స్ వేసుకుంటే మనకు బ్యాలెన్స్ సరిపోతుంది. ఇది ఒక 2 మాలిక్యూల్స్ అవుతుంది. ఈ విధంగా 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఫాస్ఫోగ్లైకాలిక్ యాసిడ్ కన్వర్టెడ్ into ఇలా గ్రాడ్యువల్గా వచ్చి 2 మాలిక్యూల్స్ ఆఫ్ గ్లైసిన్ గాను అండ్ 1 మాలిక్యూల్ ఆఫ్ సెరీన్ అవుతుంది. అంటే 2 మాలిక్యూల్స్ ఆఫ్ గ్లైసిన్ అండ్ గ్లైసిన్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 2 కార్బన్స్. మరి సెరీన్లో 3 కార్బన్స్ ఉన్నాయి. సో 2 మాలిక్యూల్స్ ఆఫ్ గ్లైసిన్ అంటే 4 కార్బన్స్. మరి ఇక్కడ 3 కార్బన్స్ ఉన్నాయి కదా. నౌ 1 కార్బన్ విల్ బి రిలీజ్డ్ యాజ్ CO2. 1 కార్బన్ CO2గా బయటకు విడుదలవుతుంది. ఇదే మనకి మైటోకాండ్రియా నుంచి బయటకు విడుదలవుతుంది. అందుకనే మనకి కాంతి శ్వాసక్రియలో విడుదలైనటువంటి CO2 మైటోకాండ్రియా నుంచే విడుదలవుతుంది. సో ఈ విధంగా CO2 ఆక్సిజన్ తీసుకొని CO2 విడుదల చేస్తుంది. ఇప్పుడు ఏంటి ఫామ్ అయింది? సెరీన్ అనేది ఫామ్ అయింది. ఈ సెరీన్ ఫామ్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే సెరీన్ ఇలా ఫామ్ అయినప్పుడు ఈ చర్యలో ఒక NAD+ వాడుకొని ఇక్కడ NADH+H+ ఫామ్ అవుతుంది. ఈ చర్యలో ఒక NH2 అమోనియా కూడా విడుదలవుతుంది అన్నమాట. సో కాబట్టి ఈ చర్యకు CO2 కార్బాక్సిలేజ్ ఎంజైమ్ యూజ్ అవుతుంది. డీకార్బాక్సిలేజ్ ఎంజైమ్ అండ్ డిహైడ్రోజనేజ్ ఎంజైమ్ కూడా తోడ్పడుతుంది. Now the serine enter into the peroxisomes. మరలా ఇది పెరాక్సిజోమ్స్లోకి ఎంటర్ అవుతుందండి. మళ్ళీ పెరాక్సిజోమ్స్లోకి ఎంటర్ అవుతుంది. సో నౌ ఇక్కడికి ఏంటి వచ్చింది? సెరైన్ అనేది ఎంటర్ అయింది. సెరీన్ పెరాక్సిజోమ్స్లోకి మరలా ఎలా పెరాక్సిజోమ్స్లోకి వచ్చింది. Now the serine is converted into serine ఏంటవుతుందంటే serine is converted into hydroxypyruvic acid. హైడ్రాక్సీపైరువిక్ యాసిడ్ అవుతుంది. హైడ్రాక్సీపైరువిక్ యాసిడ్ ఏర్పడడానికి సేమ్ ఎంజైమ్, ఇదే ఎంజైమ్ తోడ్పడుతుంది. ఈ చర్యలో ఒక NH2 విడుదలవుతుంది. విడుదలైనటువంటి NH2ను ఆల్ఫా కీటో గ్లూటరిక్ యాసిడ్ తీసుకొని గ్లూటామిక్ యాసిడ్గా మారుతుంది. ఆల్ఫా కీటో గ్లూటరిక్ యాసిడ్ గ్లూటామిక్ యాసిడ్గా మారుతుంది. ఇక్కడ గ్లూటామిక్ యాసిడ్ ఆల్ఫా కీటో గ్లూటరిక్ యాసిడ్గా మారుతుంది. ఈ రెండింటికి ఒకటే ఎంజైమ్ ట్రాన్సెమినేజ్ అనే ఎంజైమ్ ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏం ఫామ్ అయింది? హైడ్రాక్సీపైరువిక్ యాసిడ్ ఫామ్ అయింది. హైడ్రాక్సీపైరువిక్ యాసిడ్ ఈజ్ ఫార్మ్డ్ హియర్. నౌ ద హైడ్రాక్సీపైరువిక్ యాసిడ్ ఏంటవుతుందంటే 2 హైడ్రోజన్స్ని తీసుకొని హైడ్రాక్సీపైరువిక్ యాసిడ్ ఏంటవుతుంది? గ్లిసరిక్ యాసిడ్గా మారుతుంది. గ్లిసరేట్ అని రాయొచ్చు. గ్లిసరేట్గా మారుతుంది. ఈ చర్యలో NADH+H+ వాడుకొని NAD+ ఏర్పడుతుంది. గ్లిసరేట్గా మారుతుంది. గ్లిసరేట్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? ఇప్పుడు 3 కార్బన్స్ ఉంటాయి. ఇందులోని 3 కార్బన్స్ ఉంటాయి. హైడ్రాక్సీపైరువిక్ యాసిడ్ బికాస్ సెరీన్లో కూడా 3 కార్బన్స్ ఉంటాయి కాబట్టి. Now the glycerate enter into the
క్లోరోప్లాస్ట్. ఇప్పుడు గ్లిసరేట్ అనేది క్లోరోప్లాస్ట్లోకి ఎంటర్ అయింది. క్లోరోప్లాస్ట్. గ్లిజరిక్ యాసిడ్ అని రాయొచ్చు, దీన్ని గ్లిసరేట్ అని రాయొచ్చు, గ్లిజరిక్ యాసిడ్. Now the glyceric acid is converted into phosphoglyceric acid. ఈ ఫాస్ఫేట్ను వాడుకొని లేదా ఈ చర్యలో ఈ ఫాస్ఫేట్ ఏటీపీగా మారుతుంది. ఏటీపీ అని రాయొచ్చు, ఇక్కడ ఏడీపీగా కన్వర్ట్ అవుతుంది, ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్కి మారుతుంది. ఈ విధంగా ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ ఏర్పడి పీసీఆర్ సైకిల్లో జరిగి అట్లా చర్యలో పాల్గొంటుంది. ఈ విధంగా వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిజన్ తీసుకొని వాతావరణంలోనికి ఈ CO2 విడుదలయ్యేటటువంటి ఈ చర్యను అంతటిని కలిపి ఫోటో రెస్పిరేషన్